మహేష్ కమాన్ కమాన్ ఇజ్జుడు ఇజ్జుడు సో గాయ్స్ గణేష్ మండపం వేద్దామని వచ్చినాము. సగం వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. మన వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు ఇప్పుడు. ఇప్పుడు టైం చూస్తేనేమో 3 అవుతుంది. మనలు క్లాత్ అంతా వేసారు కానీ డెకరేషన్ వేసారు కానీ కింద ఇవి ఇక్కడనే పెట్టేసారు, ఇంకా వేయలేదు. కానీ డెకరేషన్ మాత్రం మస్తు వేసారు. బయట లెవెల్ చేయాలి, మొత్తం మా వాళ్ళు వేసారు. ఇది డెకరేషన్ మాత్రం నాకు మస్తు నచ్చింది. కాకపోతే నేను వేయలే, నేను వేస్తే ఇంకా బాగుండే కానీ నేను వేయలేదు. ఈ సామాన్లు ఇన్నే పెట్టారు, ఇంకా డెకరేషన్ చేయాలి. టైం 3 అవుతుంది. విగ్రహం తీసుకురావాలి, పూజ సెట్ చేయాలి, మళ్ళీ డెకరేషన్ కింద మొత్తం వేయాలి, ఇది తీసేయాలి, సదరాలి. అలిన్ పని చేసేది మన ఆనంద్ ఒక్కడే. ఆనంద్ చూడు, ఇక ఈయన ఒక్కడే. వీడు పని చేయడు, ఓవర్ యాక్షన్ ఎక్కువ, పని తక్కువ, ఆగం ఎక్కువ. పని చేయడు కానీ చేస్తున్నట్టు ఏదో బిల్డప్ ఇస్తాడు, అంతే. బిల్డప్ రాజా వీడు. ఎరా బిల్డప్ రాజా, గంతే. తీగాలని తీర్చడండి. ఇది ఏమైనా పని చేసినావా రా నువ్వు? ఏమన్నా పని చేసినావా? నీ మనసాక్షి చెప్పురా. నువ్వు కూసో, నువ్వు తీసో. ఇగో భరత్, నేను కడుగుతుంటే ఆదర్శ చూస్తుండని పెట్టు. ఇంకా వర్క్ అయితే ఇంకా నడుస్తూనే ఉంది. ఇంకొక శ్రీకాంత్ అన్న వాళ్ళు లెక్కలు చేస్తుంటారు, డెకరేషన్ చేస్తుంటే వీళ్ళు లెక్కలు చేస్తారు. నువ్వు వేసినా? నేను చేయలేదే. రాత్రి నేనే 82,400 ప్లస్ 2,000 ఇవ్వాలి. ఎవరో ఇవ్వాలి చూడకనే ఆగనేయాడు. డైరెక్ట్ వైరు డైరెక్ట్ వేస్తాం. వైర్ గుంజు కట్టి మనం లోపలికి అంతా కొత్త పెళ్లి కొడుకు మస్తు పని చేస్తున్నావు. రెడీ జ్వరం వచ్చిందా? రెడీ నిజంగా జ్వరం వచ్చిందా? రెడీ రెడ్డికి జ్వరం వచ్చింది. రెడ్డితో పని చేపిస్తారు అందరు. నిజంగా పెడతారన్న తోడు వినాయకులు. అది తోడు వినాయకులు పెట్టాలి. కరెంట్ ఫిట్టింగ్ అవుతుంది. ఆనంద్ కన్నీ చేసిన సప్లై కూకున్నాడు.
పని ఎప్పుడు వానికి నేను 200 పెడతారా 50 ఎప్పుడా ఇంకోబుద్ధి అయితే శ్రీకాంత్. ఇది వచ్చేసి మన ఊళ్ళో హనుమల దగ్గర గణపతి ప్రతిసారి పెడతారు ఇక్కడ. ఫస్ట్ ఇక్కడ విగ్రహం నిలబెట్టిన తర్వాతనే మిగతా ఊర్లో ఎక్కడైనా అప్పుడు విగ్రహం నిలబెడతారు. ఫస్ట్ ఇక్కడనే నిలబెడతారు. దీని తర్వాత మన విగ్రహం వస్తుంది. పంతులు లొల్లి అవుతుంది. పంతులకి కట్నం గురించి లొల్లి అవుతుంది. ఎంతో కొంత ఇస్తాం దీపావళిలో జర కానీ పని. పంతులకు పూజ అవుతుంది దుర్గమ్మ కాడ. తర్వాత ఏమో షెడ్లోకి తీసుకోవాలి. ఇక మేం కూడా ఒక ఆర్మీని తీసుకురావడానికి బయలుదేరాం. అనుకుంటూనే ఉన్నాయి. నేను మంత్రం చెప్పేసి చెప్పు. ఓం సుముఖైక దంతచ్చకవిలో విజగర్ణకాలం భోదరో వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతురు గణాతిక్షాయ బాలచంద్రాయ గజానన ఏం దీపాంధ్రయుద్ధాదం నిర్వయమే మంగళ నీరాజనహారద్రూపం సమర్పయామి. గణపతి చూపి ఫస్ట్ ఒక్కసారి నాకు రావాలి మేము వచ్చారా అన్యాది శరణం మమ రక్ష రక్ష శ్రీ మహాగణాధిపతి ఆత్మభక్తి నమస్కారం సమర్పయామి. నేను ఇంకా ఈయనే ఉన్నా బాబు, ఎటు పోలేదు. ఇంక
రమణ రమతా